ఈరోజు దాని తర్వాత టాపిక్కే చూసుకోబోతున్నాం. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. విని మర్చిపోతున్నారా? ఇంకా సిద్ధపడ్డారు. ఇంకా తిక్తులు, అది మన వాళ్ళ పెళ్లి రోజు గురించి చెప్పిన విషయం. తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ ఎంతమంది వచ్చారు? రెండు పనుల అభిషేకం అది ఆదివారం మాట. మైక్ ఇవ్వండి, వినండి, అందరు వినండి. లేదు నాకు తీసుకోండి. 1 పేతురు కనీసం ఇప్పుడైనా చూద్దాం. చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వ్యాససాధను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారే నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయంలో ఎగ్గు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరందరూ మర్చిపోయిన అంకుల్ మర్చిపోలేదు తెలుసా? అంకుల్ మర్చిపోలేదు. మీరు కూడా మర్చిపోకండి. నేను చెప్పిన వాక్యం కాదండి ఇంపార్టెంట్. ఆ వాక్యం గుర్తు లేదు అంటే ఎవరు పుట్టలేదని అర్థం. ఎవరు కపటాన్ని విడిచిపెట్టలేదని అర్థం. దుష్టత్వాన్ని విడిచిపెట్టలేదని అర్థం. బ్రతుకు మారలేదని అర్థం. కొత్తగా జన్మించలేదని అర్థం. పాలు తాగలేదని అర్థం. పాలు తాగితే వాక్యముని పాల వల్ల ఎలా తాగాలో నేను ఆ రోజు మీకు చెప్పాను. తాగితే మీకు గుర్తుంటుంది. కనీసం ఈ రోజైనా మళ్ళీ చెప్తాను, తాగండి. క్రీస్తులో కొత్తగా జన్మించాలి. అందరూ చెప్తాం, జన్మించాలి. జన్మించడము అంటే ఇవి చదివినవన్నీ విడిచిపెట్టి పుట్టాలండి. కొత్తగా పుట్టాలి. ఈ పుట్టిన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? చాలా క్లియర్గా చెప్తాను. ఈ 4 మాటలు గుర్తుంచుకోండి. నాకు చెప్పకపోయినా పర్వాలేదండి, మీ మనస్సాక్షికి తెలిస్తే చాలు, దేవునికి తెలుసు. సరేనా? ఇప్పటికైనా గుర్తుంచుకుంటామని చెప్పండి. గట్టిగా చెప్పలేదా? గొంతు లేదా? ఇప్పటికైనా గుర్తుంచుకుంటాం గట్టిగా. హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్పాం అంత గట్టిగా చెప్పండి. ఇప్పటికైనా గుర్తుంచుకుంటాం. పెద్దయ్యలు చెప్పండి. ఇప్పటికి మీరందరూ ఆగండి. మీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, ఇప్పటికైనా గుర్తుంచుకుంటామని చెప్పండి. ఏమే మీరందరూ ఆగండి, మీరు చెప్పండి, ఇప్పటికైనా గుర్తుంచుకుంటాం. ఆమె దుష్టుడు పారిపోవాలండి ఇక్కడి నుంచి. పసిపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 6 నెలల వరకు ఒకటే పని, పాలు తాగాలి, యూరిన్ వెళ్ళాలి, మోషన్ వెళ్ళాలి. అవునా కాదు? ఇంకేమైనా పని చెప్తారా మీరు? పుట్టిన పిల్లలకి ఏమైనా గ్లాస్ తీసుకురాపో, నీళ్ళు తీసుకురాపో అని చెప్తారా? ఏం చేస్తాం? బెడ్ మీద పంట పెడతాం, పాలు పడతాం. తల్లి పాలు పట్టకపోతే కూడా తల్లి చెడైపోవు, పిల్ల ఏడుస్తుంది. పాలు, ఆ పాలు పేరు ఏంటి తెలుసా? చదువుకోవాలి. ఈరోజు ఒక కీర్తన బాగా అంకుల్ చదివించారు. తీద్దామా? ఏం చదివించారు మీరు చెప్పండి. ఏం చదివించారు? 100 తీయండి. గుడ్. 131 2వ వచనం. చాలా చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొక్క ఉన్నట్లు, చనుపాలు విడిచిన
యొద్ద ఉన్నది. అర్థం ఏంటి తెలుసా? పాలు తాగి వయసు అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? ఉన్న భయంకరమైన విషయం ఏంటంటే ఇంకా ఎవరు పాలే తాగలేదు. ఎందుకంటే వాక్యం చెప్పలేదు అంకుల్. వాక్యం చెప్పింటే పాలు తాగేశారేమో, ఓకే. కనీసం ఇవన్నీ పోయిన సంవత్సరం చాలా గ్యాప్ వచ్చిందిగా, స్కూల్స్ లేవు, పని లేదు, ఏమీ లేదు. మొత్తం లాస్ట్ ఇయర్ మొత్తంలో నేను బైబిల్ అంతా ఒకసారి చదివానని చెప్పి మా చేతులు ఎత్తండి. ఒక్కరు పాలు తాగారు, ఇద్దరు తాగారు, నెక్స్ట్ ఇంకెవలేరా? సరే, కనీసం ఈ సంవత్సరమైనా పని చేయండి. 6 నెలల సమయం తీసుకోండి. చిన్న పిల్లలు అప్పుడే పుట్టారనుకోండి, ఈరోజే పుట్టండి, ఈరోజే పుట్టండి. కనీసం ఈరోజు సిద్ధపడండి, ఈరోజే పుట్టండి. ఈ రోజు నుంచి 6 నెలలు వాక్యము చదవండి. అవే పాలు, వాక్యం అనే పాలను అపేక్షించుడి. ఈ రోజు అవే పాలు తాగండి. 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయండి. ఏమి తాగాలి? పాలు తాగాలి. పాలు అమ్మ రొమ్ముని పట్టుకొని బిడ్డ ఇంకేమి చూడదండి, కళ్ళు మూసుకుని టపటపట తాగుతూనే ఉంటుంది. అట్లా ఇంకేమి చూడకండి, వాక్యం పట్టుకుని టపటపట తాగుతూనే ఉంటుంది. యూరిన్ వెళ్ళాలి, మోషన్ వెళ్ళాలి. ఏది విసర్జించబడినారో దాన్ని విసర్జించండి. దరిద్రం వదిలిపోద్ది. ఆమె ఏమి విసర్జించాలో తెలుసా? సమస్తమైన దుష్టత్వం అంటే మానవుని యొక్క స్వభావం, మానవత్వం. ఏమైంది పాప? నీకే దుష్టత్వం అంటే ఏంటి? పాపం. అరే పాపత్వం నేను చెప్పలేదురా, దుష్టత్వం. నానా ఇటు అందరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వినండి. దుష్టుడి యొక్క స్వభావం దుష్టత్వం, దేవుని యొక్క స్వభావం దేవత్వం, మానవుని యొక్క స్వభావం మానవత్వం. ఇక్కడ చెబుతున్న మాట సమస్త దుష్టత్వమును విడిచిపెట్టమన్నాడు. అంటే దుష్టుడి నుంచి వచ్చే స్వభావం ఏంటో మనకి తెలియాలండి. సరిగా ఒక సమాజంలో ప్రవర్తించకపోతేనే మానవత్వం లేదా అని అడుగుతాం కదా. మనకి తెలియాలి ఏది దుష్టుడి స్వభావము, ఏది మా దేవుడి స్వభావమో మనకి తెలియాలి. అప్పుడు దాన్ని విడిచిపెట్టగలరు. అర్థమైందా? సో సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, కపటాన్ని విడిచిపెట్టాలి, వేషధారతనాన్ని విడిచిపెట్టాలి. మనుషులు ముందు ఎలా ఉన్నావు వెనక అలాగే ఉంటు. ముందేం మాట్లాడావు అదే వెనక ఏదో మాట్లాడు. కష్టమే, ఈ లోకంలో ఇలా బ్రతకడం కష్టమే. అందుకే 6 నెలల సమయం. పాలు తాగుతున్నావు కదా, వాక్యం తాగుతున్నావు కదా, అప్పుడు నీకు బలం వస్తుంది. ఇవి ప్రాక్టీస్ అవుతుంది. ఏది వదిలేయాలో వదలడానికి ప్రాక్టీస్ అవుతుంది. ఇవి విడిచిపెట్టకుండా నువ్వు కొత్తగా పుట్టిన వాడు కాదు. ఇలాగా విడిచిపెట్టి ఇప్పుడు నేను రెడీ అయ్యాను తండ్రి, పాలు తాగాను, అన్ని విడిచిపెట్టాను, నువ్వు ఏది వద్దన్నావో అవన్నీ వదిలేస్తా, నువ్వు ఏది స్వతంత్రించుకున్నావో ఆ బుద్ధిని అంతా స్వతంత్రించుకున్నా, ఇదిగో నీ సన్నిధిలో నిలబడ్డాను, నా ప్రాణం నా దగ్గర ఉంది, ఇంకా నువ్వు తీసుకోలేదు, అందుకే నేను ఈరోజు బ్రతికున్నా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అది ఆ వచనానికి అర్థం. ఇప్పుడు చదవండి. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, వాక్యం అనే పాలు ఇస్తున్న వాక్యం యొద్ద ఒక పిల్ల పాలు తాగి 6 నెలల వయసు అయిపోయి ఇక మొక్కలు చూస్తుంది. ఆ పాలే ఇస్తావా, ఇంకేమైనా పెడతావా? అర్థమైందా? ఎదిగిన పిల్లల్ని పాలు ఇస్తారా? అడిగితే ఏం చేస్తుంది? ఇస్తారే కొడతారా? కొడతారా? తల్లిలో చెప్పండి,
దాబిడ్డ ఎంత బాగా అడిగి మనం పాలిస్తారా? ఏం చేస్తాం? పాటలను ఒకటి వేస్తాం. ఏం మాట్లాడుతున్నాం? వయస్సు. క్రీస్తులోనికి వచ్చి నీ వయసు ఎంత? క్రీస్తులోనికి వచ్చి చెప్పండి, క్రీస్తులోనికి వచ్చి నీ వయసు ఎంత? క్రీస్తులోనికి వచ్చి నా వయసు ఈరోజు 7 సంవత్సరాలు. నేను మారు మనస్సు పొంది మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను మారాను. నేను మారి అంకుల్ దగ్గరనే పుట్టాను. ఈరోజు నా వయసు 7 సంవత్సరాలు. అలాగా క్రీస్తుని అంగీకరించి మీ వయసు ఎంత? ఒక్కొక్కరు చెప్పండి. తక్కువ వయసు ఎంత? అందరు చెప్తాం. మీ వయసు ఎంత క్యాలిక్యులేట్ చేసుకోండి. పుట్టింది కాదు, క్రీస్తుని అంగీకరించే రోజు మీరు పుట్టినట్టు. ఈ రోజు మీ వయసు ఎంత చెప్పండి. ఎంత వయసు? ఆమె మీ వయసు 11. మీది 33. మీది 1 ఇయరా? రెడీ, వెరీ గుడ్. 15 సంవత్సరాలు. 6 నెలల లోపున విడిచిపెట్టాలి, తాగాల్సిన పాలు తాగారు. అన్నా నువ్వే ఇట్లా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ వెరీ గుడ్. అర్థమైందా? 6 నెలల లోపల విడిచిపెట్టాలి, పాలు తాగేది. 15 సంవత్సరాలైనా ఇంకా వాక్యం అర్థం కావట్లేదు అంటే మేము ఇంకా పాలు తాగుతున్నాం. జాగ్రత్త. 15 సంవత్సరాలైనా నీలో ఇంకా కోపం వస్తుందంటే నువ్వు పాలే తాగుతున్నావు, ఇంకా పుట్టలేదని అర్థం. జాగ్రత్త. యేసయ్య పెళ్లి కుమారుడుగా తిరిగి వచ్చేది పెళ్లి కూతురు కోసం, చిన్న పిల్లల కోసం కాదు. అర్థమైందా? పుట్టిన పిల్లల్ని ఎవరైనా పెళ్లి చేస్తారు? యేసయ్య చేసుకుంటాడా? నిన్ను పెళ్ళాంగా పక్కన పెట్టుకోగలడా? పెట్టుకోలేడు. యేసయ్యకి సమరూపిగా ఉన్నవాడు కావాలి. ఆమేన్. నేను అలా తయారవుతానని చెప్పండి. రోషం లేదా? చెప్పండి, తయారవుతానని గట్టిగా అందరు కలిసి చెప్తాను. నేను అలా తయారవుతాను. గట్టిగా చెప్తాను. నువ్వు చెప్పు గట్టిగా. ఎస్, అందరు చెప్పండి. అది రోషం అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతా, నేను మళ్ళీ వస్తాను రాను తెలియదు. నేను రేపే చచ్చిపోతానో కూడా నాకు తెలియదు. మీ దగ్గరికి వస్తాను రానో నాకు తెలియదు. రేపే చచ్చిపోతానేమో కూడా నాకు తెలియదు. మీరు మాత్రం ఏం చేయాలి తెలుసా? పాలు తాగండి, బలం మీద బలం పొందుకోండి. ఎంచుతారా? నేను మళ్ళీ వెళ్తే అదే డ్యూటీకి వెళ్ళేది. కొత్త జబ్బులు రాబోతున్నాయి. ఏ రోజు చచ్చిపోతామో మాకు తెలియదు. మేమేం దానికి భయపడట్లా. నేను చెప్పేది ఏం తెలుసా? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, నేను క్రీస్తు సన్నిధికి పోతా ఖచ్చితంగా. నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను మీరు ఎవరైనా వస్తారా. అదే నా ఆశ. ఒక మాట చెప్పాలని ఆశగా ఉంది. ఏంటి తెలుసా? యేసయ్య ఎదురుగుండా నుంచి అయ్యా నా అతిశయ కారణం వీళ్ళే అయ్యా అని చెప్పాలని ఆశగా ఉంది. మీకు అలా ఆశ ఉందా? మీ నాయకుడిని చూసుకొని నా అతిశయ కారణం ఆయనేనయ్యా, నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చి ఆయనేనయ్యా అని చెప్పగలరా? చెప్పాలి. అయ్యగారి పట్ల మీకు అటువంటి మనసు కావాలి. నన్ను నడిపిస్తున్న నాయకుడిని బట్టి నాకు అటువంటి మనసు కావాలి. అర్థమవుతుందా అండి? చెప్పే విషయం అర్థమవుతుందా? ఇప్పుడు పాలు తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ పెట్టబోయే ఆహారం కొరకు నా ప్రాణము నా యొద్దనే ఉంది. ఇంకా నువ్వు తీసుకోలే. ఇప్పుడు ఏం ఆహారం పెడతావో పెట్టు. అది ఈ పాఠానికి వచ్చిన వాళ్ళైతే ఈరోజు నేను చెప్పబోయే వాక్యం అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అరగంట అయిపోయింది. ఇక అయ్యగారు ఇచ్చిన టైం ఏమో 30 గంట. పావు గంటలో నేను ఏం చెప్పగలను, మీరు ఏం వింటారు నాకు తెలియదు. ఇలాంటి బాధలో ఉన్నప్పుడే
పౌలు ఒక మాట అంటాడు. చూడండి అందరూ ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక. ఇదే బాధ కొరింథీ సంఘాన్ని చూసినప్పుడు పౌలుకి ఒక బాధ వచ్చిందండి. చాలా ఆహారం పెట్టాలని దగ్గరికి వచ్చాడు. 1 కొరింథీ 3:1. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. మైక్లో చదివినాను, అందరూ పెడతారు. మైక్లో గట్టిగా అందరూ అమ్మ అందరూ పుస్తకాలు మూసేసి వినండి చాలు, చెవులు పనిచేస్తే చాలు. వినండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు తెలుసా? అంత క్యాచ్ చేయలేకపోతున్నారు మీరు. వేదంతోనే చెప్తున్నాను నా మాట. వాస్తవం నాకేం భయం లేదండి. నన్ను కొడతారనో తిడతారో నాకు భయం ఏం లేదు. పెళ్లి కుమార్తెని సిద్ధపరిచే పని నాది. అదే నువ్వు పెళ్లి కుమార్తె అయితే వేంటావు. నీకు ఇంకా వయసు రాలేదంటే కోపం వస్తుంది. అసలు నువ్వు పెళ్లి కుమార్తె కాదంటే నన్ను రాళ్ళతో కొడతావు అంతే. పెద్ద జరిగేది ఏం లేదు. అలా అర్థమైందా? పెళ్లి కుమార్తెని చీర కట్టుకోవడం రావట్లేదు అంటే నా దగ్గరకు వచ్చి అడుగుతాను, ఈ చీర కట్టుకోవడం రావట్లేదు, నువ్వు బాగానే కట్టుకున్నా, నాకు నేర్పించవా అని అడుగుతాను. ఒకవేళ నువ్వు పెళ్లి కుమార్తె అయితే నాకేం భయం లేదండి. మీరు తిడతారనో కొడతారనో నాకేం భయం లేదు. ఒక కరెక్షన్ చెప్పడానికి నాకు భయం లేదు. నేను చెయ్యకపోతే నేను భయపడతాను. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి మాట్లాడుదునుగాక. ఎదిగిన బిడ్డలు కంటికి కనబడదురుగాక. త్వరగా వాక్యంలోకి వెళ్దాం. క్రీస్తునందు మీరు ఇంకా పసిబిడ్డలే. ఆ మాట ఏదో చదివా? క్రీస్తునందు మీరు ఇంకా పసిబిడ్డలే. పసిబిడ్డలు అని ఎందుకు పలికారు తెలుసా? ఇక్కడ నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎక్కువ క్లాస్ తీసుకోండి. ఈ 2 గుర్తుంచుకోండి చాలు. వినాలి, జాగ్రత్త వినాలి. పాలు విడిచిన బిడ్డ పసిబిడ్డ. పాలు తాగుతున్న బిడ్డ ఇంకా పాలు తాగుతున్న వయసు. అంటే విసర్జించవలసినవన్నీ విసర్జించి ఇక క్రీస్తు కొరకు బ్రతుకుతాను అని నిర్ణయించి ప్రభు ఏదైనా పని చెప్తారేమో అని ఎదురు చూస్తున్న బిడ్డలు పసిబిడ్డలు. ఎదుగుతున్న బిడ్డలు. దాంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి. యేసయ్యతో 300 సంవత్సరాలు శిష్యులు తిరిగారు. ఎంతమంది తిరిగారు? 12. అంటే జనసమూహం తిరిగింది, అది వేరే విషయం. శిష్యులు అనిపించుకున్న వాళ్ళు 12 మంది. 300 సంవత్సరాలు తిరిగిన కాలంలో జీవాహారం నేనే అని చెప్పిన యేసయ్య పెట్టిన ప్రతి తిండి కూడా వాళ్ళు అలాగే కొన్ని విషయాలు అర్థమే కాల. మళ్ళీ వెళ్ళేవాళ్ళు. యేసయ్య ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒంటరిగా వచ్చేవాళ్ళు అందరినీ పంపించేసి, ఇగో యేసయ్య ఇందాక ఆ విషయం చెప్తావా, నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పా. ఒకసారి విత్తువాడు గురించి వాక్యం చెప్తా ఉన్నారు యేసయ్య. ఇదిగో త్రావ పక్కన పడిన విత్తనాలు, ఇదిగో ముళ్ళ పొదలో పడిన విత్తనాలు, ఇలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి శిష్యులు సపరేట్గా వచ్చి అడుగుతారు, నువ్వు ఇలా చెప్పిన విషయాలు మాకు అర్థం కాలేవండి చెప్పవా.
అంటే పసిబిడ్డ. ఎవరు వాళ్ళు? చెప్తాం, ఎవరు వాళ్ళు? పసిబిడ్డ. చెబుతున్న వాక్యము అర్థం కాక మళ్ళీ అడుగుతున్న శిష్యులే పసిబిడ్డలు. అప్పుడు మనం ఎక్కడున్నాం? మీకు అర్థమవుతుందా లెవెల్? వాళ్ళు కూడా ఇంకా పెళ్లి కుమార్తెలు కాలే. యేసయ్యతో తిరుగుతూనే 3.5 సంవత్సరాలు ఉండి వాళ్ళు ఇంకా పెళ్లి కుమార్తెలు కాలేదమ్మా. యేసయ్య వాళ్ళ గురించి మాట ఒకటి చెప్పారు, చూద్దాం. అందరూ చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 21. అందరు వింటే చాలు, వినండి, తిరగేయండి. మీరు తిరగేసి టైం వేస్ట్, వినండి చాలు. మైక్ లో చదువుదా, అందరు వినాలి. అంటే ఆగడిలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతించున్నాను. శిష్యులని గురించి యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఏం చేసేస్తే చెప్తున్నారో తెలుసా ఈ మాటలు? ఇప్పుడు కొంచెం పైకి చదువుతాం. చూడండి, 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నా నామం వల్ల మాకు లోపడుచున్నవి. దయ్యాలు మేము చెప్తే వెళ్ళిపోతున్నాయి. అలాంటి స్టేజ్లో వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఇలా జరుగుతుందని చెప్తే, అప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా? అరే, దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషపడకండి రా, మీ జీవితాల్లో మీ పేర్లు జీవగ్రంథంలో రాస్తున్నదని సంతోషపడండి. అది నెక్స్ట్ లెవెల్. పాలు తాగే వయసు ఒకటి, ఎదుగుతున్న వయసు ఒకటి. అలా వెళుతూ దెయ్యాన్ని వెళ్ళగొట్టే వయసు ఒకటి. అర్థమవుతుందా? దెయ్యాన్ని వెళ్ళగొట్టి కూడా యేసయ్య దగ్గరికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఏంటో దేవుడు చెప్తున్నారు. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండట నెక్స్ట్ లెవెల్. అప్పుడు చెప్తున్న మాట, జ్ఞానులకు వివేకులకు అందరికీ కూడా నువ్వు శూన్యపరచి పసిబాలులకు నువ్వు బయలుపరుస్తున్నావయ్యా, అందుకు నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నానని యేసయ్య చెప్తున్నారు. అక్కడ మెన్షన్ చేస్తున్నారు, దయ్యాన్ని వెళ్ళగొడుతున్న వయస్సు పసిబిడ్డల వయస్సు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీరు పాలన తాగారా? పసిబిడ్డల వయసు కన్నా వచ్చారా? మాట్లాడండి. దయ్యాలు వెళ్ళగొడుతున్నారా? మీరు నడుస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయా? పేతురు నీడ తగిలి ఎలా అయితే అన్ని వెళ్ళిపోతున్నాయా? అలా వెళ్ళిపోతే మీరు పసిబిడ్డలు వచ్చారా? సూర్యుడు అయ్యాలో ఆగిపో అంటే ఆగిపోయిందే మీరు పసిబిడ్డల వయస్సు. మేఘాలు మొత్తం వర్షాన్ని కమ్ముకుని వస్తూ వర్షం వస్తున్నవే, వర్షం ఆగిపో అంటే ఆగిపోతే అది పసిబిడ్డల వయస్సు. మన పెళ్లి కుమార్తె వయస్సు. నిన్ను చూస్తుంటే యేసయ్య కనిపిస్తాడు. ఆమేన్. వాక్యం చదువుతుంటే నీ జీవితం కనిపిస్తుంది. ఆమేన్. ఏ వాక్యం చదివినా నువ్వు కనిపిస్తావు యేసయ్య పక్కన. అర్థమవుతుందండి? ఆ జీవితాన్ని కాపాడుకోవడం చాలా కష్టం, పోరాటాలు ఎక్కువే ఉంటాయి. పసిబిడ్డలు త్వరగా కంప్లీట్ చేయడం కోసం చెప్తున్నాను. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. విలాపవాక్యాలు. నీవు లేచి
నీవు లేచి రేయి మొదటి జమున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయం కుమ్మరించు. నీ పసిపిల్ల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగలు ఆకలిగొన్న వారికి కూర్చుంటున్నారు. ప్రతి వీధిలో ఆకలితో ఉన్నారండి. చనుపాలు తాగి నా ప్రాణం నా దగ్గర ఉంది ఎదురు చూస్తున్నారండి పసిబిడ్డలు. ఆహారం కొరకు, దేని కొరకు? ఆమేన్. పసిబిడ్డలు. ఆమేన్. జాషువా జనరేషన్. ఆమేన్. స్తోత్రం. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ స్థితిలో నుండి బలమైన బలానమ్మకమైన మంచి దశగా అనిపించుకోలేమని ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నా పసి పిల్లల ప్రాణముల కొరకు నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తా. చెప్పండి. వాళ్ళకి ఆహారం పెడతాను. అందరు చెప్తాం. ఎదగాలండి పిల్లలు, ఎదగాలి. పసి పిల్లలు ఎదగాలి. రేయి మొదటి జాబ్ అంటే ఏ టైమో తెలుసా? 3 నుంచి 4. ఇంకా రేయి మొదటి జాము అంటే ఎంత టైం? తప్పటగా చెప్పండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏం తెలిస్తే చెప్పండి. మళ్ళీ తప్పైతే నేను చెప్తాను. 3 నుంచి 4. ఓకే, నెక్స్ట్ 3 to 6. నెక్స్ట్ సరే నేను చెప్తాను. జాగ్రత్త వినండి. రాత్రి అంటే టైం ఎప్పటి నుంచి ఎప్పుడు? ఈవినింగ్ 6 నుంచి ఉదయం 6 వరకు. ఓకేనా? ఇది చెప్తాం అందరం. రాత్రి అంటే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు. ఇప్పుడు అందులో 4 జాములు ఉన్నాయి. 6 నుంచి 9 ఒక జాము, 9 నుంచి 12 ఒక జాము, 12 నుంచి 3 మూడో జాము, 3 నుంచి 6 4 జాము. అర్థమైందా? ప్రభువు ఆయన శిష్యుల్ని దర్శించడానికి వచ్చినప్పుడు 3వ జాములో వచ్చారు, 4వ జాములో వచ్చారు అని ఉంటుంది వాక్యంలో చదివేటప్పుడే. ఈసారి కూర్చో. దాని అర్థం ఏంటి తెలుసా? ఆ టైంలో వచ్చారని అర్థం. ఇప్పుడు రేయి మొదటి జాము అంటే సమయం ఎంత అంటే సాయంత్రం 6 నుంచి 9. అందరు చెప్పండి. ఇప్పుడు సాయంత్రం 6 నుంచి 9 వరకు ఎందుకు ప్రపంచం అంతా ఒక మత్తులో ఉంది? సీరియల్స్ మత్తు, సినిమాలు మత్తు, ఆటలు ఆడుకునే మత్తు, వంట చేసుకునే మత్తు, పార్టీలు చేసుకునే మత్తు, సినిమాలు చూసే మత్తు. ఏ షోలో కూడా అంతమంది ఫస్ట్ షో కాలేదు. ఫస్ట్ షోనే కదా 6 స్టార్ట్ అయ్యే షో ఫస్ట్ షోనేనా అంటారు? ఏమంటారు? ఫస్ట్ షోనేనా? ఫస్ట్ షో రే మొదటి జామ్, ఫస్ట్ జామ్. బిడ్డ, సినిమా చూపించవలసిన వాడే నీకు సినిమా చూపిస్తున్నాడు. నువ్వు దుష్టుడికి సినిమా చూపించాలి, ఆడు నీకు సినిమా చూపిస్తున్నాడు. జాగ్రత్త. రేపొద్దున ఆయన సింహాసనం ఎదురున్న నుంచి ఉన్నప్పుడు నీ సినిమా మొత్తం అనిపిస్తుంది.
ఇంకొక భయంకరమైన విషయం చూపిస్తా చూడండి, నిద్రపోకండి. పసిపిల్లల ప్రాణాల కొరకు మొదటి జామున లేవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? అలా అయితేనే పసిపిల్లలకి ప్రాణము తృప్తిపరచబడుతుంది, ఆహారం దొరుకుతుంది. మీరు ఎదిగితే మీ ఇష్టం, ఎదగకపోయినా మీ ఇష్టం. మీరు పెళ్లి కుమార్తెలు అయితే పరలోకానికి వస్తారు, రాకపోతే మేమేం చేయలేము. చెప్పడం బాధ్యత, ప్రార్థన చేయడం బాధ్యత. జీవగ్రంథంలో పేర్లు రాసి ఉంటే మీరు తయారవుతారు, రాసి లేకపోతే మేము ఎవరు ఏం చేయలేము. ఇంత కరాఖండిగా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? మీలో ఒక మంట ప్రారంభం అవ్వాలి. మీలో ఏం ప్రారంభం అవ్వాలి? ఒక మంట, ఒక కసి, ఒక రోషం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక రోషం మొదలవ్వాలమ్మా. నేను చాలా బిజీ అండి. ఎంత బిజీ తెలుసా? వినండి, సాయంత్రం ప్రార్థన చేసుకోవాలంటే నేను డ్యూటీలో ఉంటానండి, చాలా బిజీ. బిజినెస్ అయ్యేది అదే టైం, చాలా బిజీ. పకోడీ వేసేవాడికి కూడా బిజినెస్ అయ్యేది అదే టైం. ఎందుకో తెలుసా? డబ్బులు సంపాదించడానికి. అందరూ చెప్పండి, డబ్బులు సంపాదించడానికి. ఇప్పుడు ఒక రోజు 1000 రూపాయలు బాగా సంపాదిస్తున్నాను అనుకోండి, నెలకు 30,000 వచ్చినాయి అనుకోండి. ఆ నెల ఏం కొనాలనిపిస్తుంది? ఫస్ట్ ఏం కొనాలనిపిస్తుంది చెప్పు. ఖర్చులన్నీ పోను, 30,000 మిగిలిన చేతిలో ఏదైనా కొనాలనిపిస్తుందా లేదా? ఏం కొంటే బాగుంటుంది? అమ్మలో చెప్పండి రా. ఒక తులం బంగారం కోరి పడేసినట్టు పడి ఉంటుంది కదా, అవునా? సరే, బట్టలు రైట్. ఇంకా ఈ నెక్స్ట్ మంత్ కూడా అలాగే 30,000 మిగిలిందేమో. అప్పుడు దాచుకునే డబ్బులు అయితే ఎవరైనా ఎత్తుకుపోతారు, బ్యాంకులో లాకర్లో దాచుకోవడానికి అవుతుంది. బంగారం కొని పెట్టేస్తే అదొక ఇన్వెస్ట్మెంట్ అలా ఉంటుంది కదా. ఒక 10 తులాలు 20 తులాలు అయితే సరిపోదు. ఒక 50 తులాలు 100 తులాలు కొనేసి అలా పెట్టామనుకోండి, పిల్లలకు పెళ్లికి బాగా పనికి వస్తాయి. వస్తాయా? లాకర్లో పెడతారా? లాకర్లు ఉన్నాయి, బ్యాంక్ లాకర్లు. వెండి బంగారం అన్ని కొని పెడతారు. పోనీ స్థలాలు కొని పెడతారా? అసలు వడ్డీకి ఇచ్చారా అనుకో, వడ్డీ కూడా ఎక్కువే వచ్చింది, అది అర్థం కదా. అసలు అంత డబ్బు ఉంటే నేనేం చేయడం ఉంటానంటావా ఏంటి? అదే కదా, అన్ని కోట్లు ఉంటే నేనేది ఉంటాను ఇక్కడ. ఆ కోట్ల చుట్టూ తిరుగుతాను అవి. అంతే దినములలో సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను, స్టోరీ చెప్తా, బాగుంటుంది. నేను చచ్చిపోయాను. నేనేమయ్యాను? అందరు చెప్పండి, ఏం కాదు, చచ్చిపోయినా చెప్పండి. నేను మీరు కాదు, నేను చచ్చిపోయాను. ఇప్పుడు దేవుడు సింహాసనం దగ్గరికి వచ్చి నిల్చుందాం. ఇప్పుడు అయ్యగారు అడుగుతున్నారు నన్ను, ఏం చేస్తావు నీ జీవితం అంతా? అడగండి. ఏం చేస్తావు నీ జీవితం అంతా? నేను అయ్యా ఆదివారం పూట చర్చికి వెళ్ళానండి, పాటలు పాడానండి, రోజు ప్రార్థన చేసేదండి, మా అయ్యగారు చెప్పినట్టు విన్నానండి. అర్థమైందా? ఇప్పుడు ఇంకో పక్కన వచ్చి నిల్చుంది, ఎవరో తెలుసా? దానం. ఎవరు? ఇంకో పక్కన వచ్చి నిల్చుంది బంగారం, ఇంకో పక్కన వచ్చి నిల్చుంది వెండి. ఈ 3 కలిసి ఏం చెప్తాయి తెలుసా? అయ్యా అబద్ధం చెప్తుందండి, అవే జీవితం అంతా నన్ను సంపాదించడానికి ఒక బతికింది. ఏమని చెప్తాయి? జీవితం అంతా నన్ను సంపాదించడానికి ఒక బతికిందండి, నిన్ను సంపాదించడానికి ఆమె ఏం చేయలే. అప్పుడే దేవుడు అంటాడు నన్ను కాపాడడానికి, అదేంటయ్యా బాగానే చర్చికి వెళ్ళింది కదా. ఏం వెళ్ళింది చర్చికి? పక్కడితో ఎప్పుడు పోవాలి, ఎప్పుడు చూడు అసూయ, కలహాలు, ఆడంటే నచ్చదు, ఈడంటే నచ్చదు, ఎవరిని
ఆమె 2 బంగారం నాణేలు ఎక్కువ కొనుక్కుంటే కుళ్ళి మంది ఆమె చేసిందంటే అది దేవుడు బంగారం. అర్థమవుతుందా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అమ్మా, కోట్లు ఉంటే నీ చుట్టూ అందరు తిరుగుతారు కదా, ఇక చూడు ఎవరు తిరుగుతారు. ఇదిగో ధనవంతులారా, ఇదిగో మీ మీదకి వచ్చే ప్రళయం గురించి ప్రలాపించి ఏడుడి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ధనం బాగా సంపాదించి 10 ఇల్లులు పెడతాము, ఆశీర్వదించబడిన కుటుంబం కాదండి. 10 ఇల్లులు కట్టుకుంటే ఆశీర్వాదం కాదు. వంద కోట్లు సంపాదిస్తే ఆశీర్వాదం కాదు. అలాగైతే ధనవంతుడు పరలోకానికి వెళ్ళాలి, నరకానికి పోకూడదు. దేవుని నీతి వేరు, రాజ్యం వేరు. అమెరికా వెళ్ళడానికి ఎవరైనా సిద్ధపడుతున్నారనుకో, అమెరికా చట్టం ఇక్కడ నేర్చుకుంటాం. అమెరికా చదువులు ఇక్కడ ఏమేమి చదవాలో అవి కోర్సు ఉంటుంది. అవన్నీ చదివి రాసి పాస్ అయితే అమెరికా వెళ్ళవచ్చు. రూల్స్ కాదు నాన్న, అంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ మనం తెలుసుకుని ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే పరలోకంలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు తెలుసుకుంటారు, అది మీకు ఆల్రెడీ పాటిస్తాం. ఆమె ఇంకో భాషలో చెప్తాను. ఆడపిల్లలు కన్నారా ఎవరైనా? ఎంతమంది కన్నారు? అర్థమేంటో తెలుసా? ఆ పిల్ల ఈడ ఉండే పిల్ల కాదు, ఆడ ఉండే పిల్ల. అందరు చెప్పండి. ఆ పిల్ల ఇక్కడ ఉండే పిల్ల కాదు, అక్కడ ఉండే పిల్లని ఆడపిల్ల అంటారంటే అక్కడ ఉండే పిల్లగా బాబు, ఇక్కడ ఉండేది కాదు అని. అర్థమైందా? సో ఆమె మీద ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే వద్దురా, నేను ఎందుకు అమెరికా పంపించాను, కొడుకు మీద పెడతాం. ఆస్తి ఏమైనా సంపాదిస్తే కూతురు మీద పెడతామా, కొడుకు మీద పెడతాం. ఎందుకు? ఇక్కడ ఏమంటాడు? నాతోనే, నా స్వాస్థ్యం నాతో ఉంటాడు. ఆడపిల్ల మీద రాస్తే అత్తారింటికి పోతుంది. కానీ పనులు నేర్పిస్తాం, సిద్ధపరుస్తాం, పెళ్లి కోసం పెళ్లి కూతురు తయారు చేస్తాం. ఎందుకో తెలుసా? నా ఇంట్లో ఉంచుకోవడానికి కాదు, అత్తారింటికి వెళ్ళి వాళ్ళ కుటుంబం ఆమె వృద్ధి పొందించాలి. ఈరోజు ప్రతి సేవకుడికి ఉండవలసిన ఆశ అదేనండి. నా బిడ్డ పుట్టాలి, నా బిడ్డ పసిబిడ్డగా ఎదగాలి, నా బిడ్డ పెళ్లి కుమార్తెగా తయారవ్వాలి. పెళ్లి కుమారుడైన యేసయ్య పక్కకి వెళ్ళాలి, అక్కడున్న రాజ్యం పరిపాలించాలి. దాని కొరకు ఇక్కడే సిద్ధపడాలి. అక్కడికి వెళ్ళాక వంట నేర్చుకోదు, ఇంటిలోనే నేర్చుకోవాలి. అర్థమవుతుందా? హలో, అందుకు సిద్ధపడదాం. ఇప్పుడు సాక్షుల దగ్గరికి వద్దాం. ఏమంటుందంటే బంగారం వెండి చదువు. ఆయన యాకోబు అయ్యో మీ ధనం ఏమైంది? చెడిపోయిందంట. అమ్మ దరిద్రం, జీవితం అంతా డబ్బే. పుట్టినా ఏడుపే. ఆడపిల్ల పుట్టిందంటే ఏడు. ఎందుకు? కట్నం కట్టి పంపాలి కదా, ఏడు. ఉద్యోగం రావాలి అని ఏడు. ఉద్యోగం వచ్చిందంటే దేవుడు మర్చిపోండి, బిజీ, నేను డ్యూటీ చేయాలండి. ఒక డ్యూటీ సరిపోదు, 5, 2, 3 ఓటీలే చెయ్యి, బాగా చెయ్యి, ఓవర్ టైం చెయ్యి. వచ్చి ఓవర్ సాక్ష్యం చెప్తుంది. నన్నే సంపాదించడానికి ఆ టైం అంతా వాడాడు. పాయసం వండాను కదా, లాస్ట్ సువాసన వచ్చేటప్పుడు పురుగులు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని తెలుసా? నన్నే వేశారండి
వాళ్ళు వంటలో తుప్పు, ఆ బంగారానికి వెంటికి పట్టిన తుప్పు సాక్ష్యం ఇస్తుంది మన మీద. ఆ మాట చదువుదాం, చాలా భయంకరమైన మాట. చదవండి. మీ బంగారమును మీ వెండిని తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంచెదినముల యందు ధనము కూర్చుకోండి. అంత్య దినముల్లో డబ్బు కూర్చుకోవడానికి పరిగెడుతున్నావు బిడ్డ. ఫస్ట్ పుట్టు, పసిబిడ్డగా పెళ్లి కుమార్తె తయారుగా. అయినా నువ్వు సంపాదించుకున్న ధనం, నువ్వు సంపాదించుకున్న వెండి బంగారం నీ మీద సాక్ష్యం పలకబోతుంది. వాటి మీద నీకు కనపడని తుప్పు ఉంది, తుప్పు. ఆ రోజు ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత నేను పురుగులు చూడకపోయింటే అన్నం తినేవాడు. భలే ఉండేది కదా నాన్ వెజ్. సూపర్ ఉండేది. ఎంతప్ప ఇంత మంచి టేస్ట్ వచ్చింది అన్నం తినేవాడు. కడుపు చెప్తుంది పురుగుని టేస్ట్ చేసాక, మోషన్స్ వామిటింగ్స్ అయితే. అవునా? దేవుడు ఆ రోజు నా కళ్ళు తెరిపించా, పురుగుని చూపించాడు. అమ్మో థ్యాంక్ యూ లార్డ్. లేకపోతే ఆ వచ్చిన బిడ్డకి అదే పెట్టేదా, నేను అనేది తెలియదండి. ఈరోజు మనందరూ కళ్ళు తెరుస్తున్నాడు దేవుడు. బంగారం మీద వెండి మీద తుప్పు చూపిస్తున్నాడు, ధనం మీద తుప్పు చూపిస్తున్నాడు. వీటి కోసమే కదా కలహాలు, వీటి కోసమే కదా అసూయలు. నీకు ఉద్యోగం ఉందని నేనేడా, నాకు ఉద్యోగం ఉందని నువ్వేడా, నాకు ఇల్లు ఉందని నువ్వు కొట్టుకోను, నీకు ఇల్లు ఉందని నేను కొట్టుకోను. అన్నదమ్ములకి ఆస్తి కొంచెం ఎక్కువ ఇస్తే వాళ్ళకి కోపం, వీళ్ళకి కోపం. ఎందుకు వచ్చింది బాధ? అసలు వీటి వల్లనే కదా వచ్చేవన్నీ. అవునా? ఆఖరిగా ఒక మాట చెప్తాను, ప్రతి దినం గుర్తుంచుకో, నీ సన్నిధిలో నిలబడినప్పుడు నేను నిందారహితంగా నిలబడాలి. సాక్ష్యం